నమస్కారం. తిరుప్పావై పాసురాలకి చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో అందరూ సులభంగా గానం చేసుకునే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 28వ గేయాన్ని, దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిస్తే ఈ 28వ గేయంలో గోదాదేవి భక్తులందరికీ అద్భుతమైన సందేశం ఇస్తుంది. ఆ సందేశం ఏంటంటే ససర్వసమః, భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదమే ఉండదని అంతర్లీనంగా సందేశం తెలియజేస్తూ పాసురం రూపంలో మనందరికీ తెలియజేస్తుంది. కాబట్టి గోదా గీతమాలికలో ఉన్నటువంటి 28వ గేయాన్ని మనం పరిశీలిస్తే 28వ గేయంలో గోదాదేవి గోపికలందరితో కలిసి శ్రీకృష్ణుని ఎలా ప్రార్థిస్తోందంటే, పాపపుణ్యములెరుగని గోపాల కులపు గోపికలం, నీరజాక్ష నిరంతరం నీ పాదాల సేవికలం అంటూ కీర్తిస్తోంది. అంటే పాపము పుణ్యము ఏదీ తెలియని, కల్లా కపటం లేని గోపాల కులపు గోపికలము, నీరజాక్ష నిరంతరం నీ పాదాల సేవికలం, నీ పాద పద్మములను ఆశ్రయించటం తప్ప అన్యము మాకు తెలియదు స్వామి, అమాయకులము అంటూ గోదాదేవి గోపికలందరితో పాటు కృష్ణుణ్ణి ప్రార్థిస్తోంది. పశువుల కాపరులం, పల్లెటూరి వాసులం, చదువు సంధ్యలెరుగనట్టి జ్ఞానహీనులం అంటూ శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తోంది. అంటే శ్రీకృష్ణుడి అనుగ్రహం లభించాలంటే ఎలాంటి విజ్ఞానము అవసరం లేదు, ఎలాంటి జ్ఞానము అవసరం లేదు, నిర్మలమైన అచంచలమైనటువంటి భక్తి భావన ముఖ్యము, కృష్ణుడి పట్ల అమితమైన ప్రేమ ముఖ్యము అనే సందేశాన్ని అంతర్లీనంగా మనకు తెలియజేస్తుంది. అందుకే ఎలాంటి చదువు ఎలాంటి జ్ఞానము అవసరం లేకపోయినప్పటికీ కృష్ణుడి అనుగ్రహం కలుగుతుందన్న ఉద్దేశంతో పశువుల కాపరులం, పల్లెటూరి వాసులం, చదువు సంధ్యలెరగనట్టి జ్ఞానహీనులం అంటూ కీర్తిస్తోంది. అలాగే పురుషోత్తమ భూతలమున పుట్టినావు గోకులమున, పూర్వపుణ్యమున నీతో పుట్టినాము గోకులమున అంటూ కీర్తిస్తోంది. స్వామి, నీవు పురుషోత్తముడివి, దేవదేవుడివి, గోలోకంలో పుట్టావు, అందరినీ అనుగ్రహించటానికి అవతరించావు. మేము పూర్వజన్మల్లో ఏదో పుణ్యం చేసుకున్నాం, అందుకే నీతో పాటు ఈ గోకులంలో జన్మించాం స్వామి అంటూ గోదాదేవి కీర్తిస్తోంది. గోవిందా మన బంధం కోటి జన్మల అనుబంధం, స్వామి నీ సహవాసం సాయుధ్యానందం అంటూ కీర్తిస్తోంది. అంటే కోటి జన్మల్లో మన మధ్య ఏదో అనుబంధం ఉంది స్వామి, ఆ అనుబంధం వల్లే నీవు జన్మించినటువంటి ఈ గోకులంలో మేము కూడా జన్మించి నీతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాం. స్వామి నీ సహవాసం సాయుధ్యానందం అంటే భగవంతుడి సమీప స్థితిని పొందిన తర్వాత మోక్ష మార్గాన్ని పొందే సాయుధ్య స్థితిని మేము పొందుతున్నామంటే మేము పూర్వజన్మల్లో ఏదో పుణ్యం చేశామని గోపికలందరితో కలిసి గోదాదేవి పలుకుతోంది. మర్యాదలు తెలియనట్టి మామూలు మానవులం, ప్రేమమీర కృష్ణాయని పేరు పెట్టి పిలిచెదం అంటూ ప్రార్థిస్తోంది. అంటే దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే భగవంతుడికి ప్రత్యేకమైనటువంటి ఆర్భాటాలతో చేసే పూజల కన్నా, భగవంతుడికి గొప్ప గొప్ప స్థితిలో ఉండి చేసే పూజల కన్నా నిర్మలమైన ప్రేమతో చేసే పూజ కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. ఆ నిర్మలమైన ప్రేమతో కృష్ణుణ్ణి పూజిస్తే వెంటనే సామీప్య స్థితిని అనుగ్రహిస్తాడని చెప్పటానికి సంకేతంగా మర్యాదలు తెలియనట్టి మామూలు మానవులం, ప్రేమమీర కృష్ణాయని పేరు పెట్టి పిలిచెదం అంటూ గోదాదేవి పలుకుతోంది. అంటే కృష్ణ అనే నామాన్ని భక్తితో పలికితేనే కృష్ణుడు వెంటనే అనుగ్రహిస్తాడు. అందుకే కృష్ణ కోపము పూనక కృపజూడుమురా ప్రభు, పరవాద్యమునిచ్చి మమ్ము కరుణింపుమురా ప్రభు అంటూ ప్రార్థిస్తోంది. ఇక్కడ కోపం లేకుండా పరవాద్యం ఇమ్మని ప్రార్థిస్తోంది. కోపం లేకుండా ఇమ్మని ఎందుకు అడుగుతోందంటే, స్వామి పరై అనే తప్పెట లాంటి వాయిద్యం మాత్రమే కాకుండా మోక్షం కూడా కావాలని అడుగుతుంది. మోక్షం అనేది సులభంగా రాదు, అందువల్ల స్వామి కోపం తెచ్చుకోకు, పరైతో పాటుగా మాకు మోక్షం కూడా కావాలని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు మోక్షాన్ని మీకు అనుగ్రహిస్తే ఇతరులు నిలదీస్తారు కదా, మీకు కర్మ ఫలితాలు ఉంటాయి కదా, ఆ కర్మ ఫలితాలన్నీ పటాపంచలవ్వాలి కదా అని అడిగితే, స్వామి మేమందరము కూడా నీలో భాగమే కదా, కాలు చెయ్యి మీద ఎవరైనా కోపగిస్తారా? అంటే మేము నీ శరీరంలో భాగాలము,
కాలు చెయ్యి మీద ఎవరూ కోపగించనట్లే మీరు నీ శరీరంలో భాగం కాబట్టి మాకు మోక్షం ఇచ్చినా కూడా ఎవరూ నిలదీయరు స్వామి, మా కర్మ ఫలితాలన్నీ భస్మం చేసి మోక్షం కూడా అనుగ్రహించు అని గోపికలందరితో కలిసి గోదాదేవి కృష్ణుణ్ణి ప్రార్థిస్తోంది. అంటే దీనిలో ఉన్న విశేషార్థం పరిశీలిస్తే విగ్రహ రూపంలో శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తే విగ్రహారాధన మొదటి మెట్టుగా చివరి మెట్టుగా భావించి కృష్ణుణ్ణి ఆరాధన చేసినట్లయితే దానివల్ల కర్మ ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మన కర్మ ఫలితాలు భస్మీపటలం చేసుకొని శ్రీకృష్ణుడి సామీప్య స్థితిని పొంది మోక్షప్రాప్తిని పొందటానికి కూడా అవకాశం ఉంటుందని అంతర్లీనంగా గోదాదేవి ఈ పాసురం ద్వారా మనందరికీ సందేశం ఇస్తుంది. కర్మ ఫలితాలు ఉన్నప్పుడు మోక్షం రాదు, కానీ మనం శ్రీకృష్ణుడిలో భాగమైపోయే విధంగా సామీప్య స్థితి పొందితే మాత్రం కర్మ ఫలితాలు కూడా తొలగింపజేసుకొని మోక్షాన్ని అందుకోవచ్చు అని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 29వ గేయాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. సాత్విక భక్తి ఎలా ఉంటుందంటే వేదము చెప్పిన సత్కర్మలు ఆచరిస్తాడట. ఎందుకు ఆచరిస్తాడంటే చూడండి, వాడి సంస్కారం ఇది రావడమే మహా కష్టం. వేదము చెప్పింది కనుక ఆచరిస్తాడట. వేదం సాక్షాత్ అమ్మవారి యొక్క వాగ్రూపం, అందుకే నిజాజ్ఞారూప నిగమ అన్నారు. అమ్మ యొక్క ఆజ్ఞారూపం వేదం కనుక అమ్మ ప్రీతి కోసం నేను వేదం చెప్పిన ధర్మాన్ని ఆచరిస్తున్నాను. ఇప్పుడు ధర్మం ఆచరిస్తే ఎవడికి కావాలండి? ఎవడికి అక్కర్లేదు, అమ్మకి కావాలి. అమ్మ సంతోషిస్తుంది. మన ధర్మం ఎవడి కోసమో కాదు, మనం తరించడం కోసం. మనం భోజనం చేస్తే పక్కవాడు కడుపు నిండదు. అందుకు వాడు నచ్చట్లేదు కదా, నువ్వు ధర్మం మానేస్తే వాడు నువ్వు ఇద్దరూ కలిసి నరకంలో పడతారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే లోక దృష్టితో పడి ధర్మాన్ని విడిచిపెట్టరాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ కారణం చేతనే ఇక్కడ చెప్పేటప్పుడు వేదోక్తత్వాత్ అవశ్యం తత్కర్తవ్యం, వేదం చెప్పింది గనక అది చెయ్యవలసినదే అని దాన్ని ఆచరిస్తాడట. అది కూడా ఆచరిస్తూ అమ్మవారిని అర్చన చేస్తాడు. ఈ అర్చన చేసేటప్పుడు వేదము చెప్పిన ఏ కర్మను ఆచరించినా అతడు పరమేశార్పణం. ఎలా చేస్తాడయ్యా అంటే వేదము చెప్పిన ఆ కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు. అదొకటి. ఇది సాధనండి. శాస్త్రం చెప్పింది కనుక చెయ్యి. ఆ చేయడం కూడా ఏదో కోరిక కోసం అని కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. 2 పాప సంక్షాళనాయచ, పాపము పోవాలి. ఈ 2 కోరికలు కనుక సత్వగుణంతో కూడిన భక్తిలో 2 లక్షణాలు ఉంటాయి. అవి మనకు ఉన్నాయా లేవో చూడాలి. ఒకటి పాప సంహరణం, రెండవది ఈశ్వరార్పణం. ఇది ఉత్తమ భక్తి కనుకనే శంకర భగవత్పాదుల వారు మమ ఉపాత్త దురిత క్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని 2 పెట్టారు. చూడండి, మిగిలినవని మనం కలుపుకున్నవి. ఇతోదక ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ఉద్యోగ ప్రమోషన్ సిద్ధ్యర్థం, వాహన సిద్ధ్యర్థం, శీఘ్రమే గృహప్రవేశ సిద్ధ్యర్థం, ఇవన్నీ కావాల్సినవి ఉంటాయి కింద. కానీ మొట్టమొదటి 2 మమ ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఇది ఎందులో ఉంటుంది? సాత్విక భక్తులు. ఈ 2 కోసం ఏ కర్మ చేస్తున్నాడు చూడండి. ఉపాత్త దురితక్షయార్థం పరమేశ్వర ప్రీత్యర్థం ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు, ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఈ అర్పణమస్తుని ఏ కర్మ చేశాడు? వేదోక్తం, వేదము చెప్పిన స్వకర్మ. వేదం ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్మ చెప్పింది. బ్రహ్మచారికి ఒక కర్మ చెప్పింది, గృహస్థు కూడా చెప్పింది, సన్యాసి కూడా చెప్పింది, వానప్రస్థు కూడా చెప్పింది. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో, నువ్వు ఏ వర్ణంలో ఉన్నావో దానికి తగ్గ కర్మ కూడా వేదం చెప్పింది. నీ స్వవర్ణాశ్రమ ధర్మానికి వేదం చెప్పిన అనగా శాస్త్రం చెప్పిన కర్మని చేస్తూ అది అమ్మ పాదాలకు అర్పణ చేస్తూ పాపనాశనం కావాలని కోరికతో చేస్తే ఆ భక్తి సాత్విక భక్తి. ఇది దొరకడమే మహా అరుదండి. ఒకవేళ ఇది దొరికితే ఈ సాత్విక భక్తి క్రమక్రమంగా, ఈ సాత్విక భక్తిలోనే అమ్మ నామాలు అనడం, అమ్మని పూజ చేయడం, ఇవన్నీ సాత్విక భక్తితో జరగాలి. అది క్రమంగా నిర్గుణ భక్తిలోకి తీసుకుపోతుంది అన్నారు. ఇప్పుడు నిర్గుణ భక్తి అంటే ఏంటో చెప్పారు. అంటే సగుణ భక్తి 3 రకాలు, అందులో సాత్విక భక్తి శ్రేష్టం. నిర్గుణ భక్తి ఒకటే రకం, దానిలో మళ్ళీ 2-3 రకాలు లేవు. అందుకు నిర్గుణ భక్తి ఎలా ఉంటుందో ఇక్కడ వివరిస్తున్నారు. కానీ అమ్మ ఇక్కడ చెప్తూ సాత్విక భక్తి నీకు నిర్గుణ భక్తిలోకి తీసుకుపోతుంది. ఈ నిర్గుణ భక్తినే పరాభక్తి అంటారు, అనన్య భక్తి అంటారు, ఏకభక్తి అంటారు, ప్రేమ భక్తి అంటారు. ఇవన్నీ కూడా నిర్గుణ భక్తికున్న పర్యాయ పదాలు. దీనికి పరా, ఇదే సిద్ధభక్తి. ఇక్కడ నిర్గుణ భక్తి ఎలా ఉంటుంది అంటే నిరంతరం అతడు నా రూపాన్ని చింతన చేస్తాడు, నా లీలల్ని చింతన చేస్తుంటాడు. ఆ రూపచింతనకి లీలా చింతనకి ఫలానా స్థానమని నియమం లేదు అతనికి. ఎక్కడ కూర్చున్నా అమ్మ రూపాన్ని
చింతనలోకి తెచ్చుకొని ఒళ్ళు పులకిస్తుంది అతడికి. ఆ స్థితికి చేరిన వాడికి యథాస్వస్యాత్మని ప్రీతి తథైవ చ పరాత్మని. అంతేకాదు అతడికున్న గొప్ప విషయం ఏంటంటే, ఏ పరాశక్తి నా హృదయంలో ఉన్నదో అలాగే సర్వజీవుల్లో కూడా ఆసక్తియే ఉన్నదని తెలుసుకుని ప్రతివారి యందు కూడా ప్రీతి భావం కలిగి ఉంటాడు. ఇది చాలా ముఖ్యమండి. అందుకే మహానుభావుడు సుధాముడు కృష్ణుని అడిగేటప్పుడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకలతోడి నెయ్యము నితాంత అపార భూతదయయును అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎవరిని ద్వేషించినా నువ్వు పరమాత్మని ద్వేషించినట్లే అన్నారు ఇక్కడ. వారిలో ఉన్నటువంటి పరమాత్మ తేజస్సుని గౌరవిస్తూ ప్రతివారి పట్ల ప్రీతిభావం. ప్రీతిభావం అన్నారు కదా, మోహంతో కలిసిపోయి సాంకర్యాలు చేయమని కాదు ఇక్కడ అర్థం. ప్రీతిభావం అంటే అందులో ఉన్న పరమాత్మ భావనతో చూస్తూ చైతన్యస్య సమానత్వాత్ నభేదం కురుతేతు యహ. చైతన్యం అనే దృష్టితో అన్నీ సమానమే అన్నాడు. గొప్ప మాట. చైతన్య దృష్టితో సమానమే, చైతన్యమే సమానం రెండిట్లోని. అందుకే చైతన్య దృష్టితో చూస్తే అద్వైతం, ఉపాధి దృష్టితో చూస్తే ద్వైతమే. ఇది తెలుసుకోవాలి. అందుకే ఎంతవరకు నీకు ఉపాధితో తాదాత్మ్యం ఉందో అంతవరకు ద్వైతమే. అందుకు తల్లి ఇక్కడ అంత జాగ్రత్తగా చెప్తుందంటే చైతన్యత్వ సమానత్వాత్. అక్కడ ఇక్కడ ఒకే చైతన్యం కనుక నువ్వు ఒక్కటి నిర్ణయించుకో, ఇంకొన్ని హింసించకంతే. ఇదొక్కటి. వారి పట్ల ప్రేమ భావం చూసుకో. ఎందుకంటే వారిని హింసించావు, తక్కువ చూసేవన్నా అది మళ్ళీ ద్వైతమే. కనుక ద్వైత భావంలో పాజిటివ్ థాట్ పెట్టుకోవాలి. ఇది తెలుసుకోవాల్సింది. పాజిటివ్ థాట్ అంటే ప్రతి వారి పట్ల ప్రీతిభావం ఉండాలి. అలాగని సాంకర్యం కాదు. కుక్క యందు ఏనుగు యందు ఒకే పరమాత్మ ఉన్నాడు అని చెప్పినప్పుడు కుక్క మర్యాద కుక్కదే, ఏనుగు మర్యాద ఏనుగుదే, రెండూ ఒకటేనండి అని అటు ఇటు మారిస్తే మహాప్రమాదం. అవునా లేదా? అందుకే ఉపాధిగతమైన భేదం వ్యవహారంలో ఉంటుంది, పరమార్థగతంగా మాత్రమే ఏకత్వము. ఇది దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్కరిని ద్వేషించవద్దు. ఇది చాలా ముఖ్యం. అలాగే ఏ ఒక్కదాని యందు విపరీతమైన రాగము పెట్టుకోక, అది ప్రమాదమే. రాగద్వేషాలు రెండూ లేకుండా ఉండడానికి గాను సర్వత్రా వ్యాపించున్నది ఒకటే చైతన్యం అనే దృష్టి పెట్టుకో. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. ఈ మానవ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి పరమేశ్వరుడు మనకు ప్రసాదించిన అమృత వరమే సోమవారం. కారణం ఏంటంటే, ఎవరైతే ప్రతి సోమవారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి పరమ పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించేటప్పుడు కూడాను ఆ సోమశేఖరుని చదువుకుంటూ దారిద్ర్య దహన స్థితిలోని మొదటి వాక్యాన్ని పఠిస్తూ స్నానం చేసి విభూతి ధారణ చేసి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించుకుంటూ మెడలో పరమేశివుని యొక్క కన్నీటి నుంచి జారువాలినటువంటి ఆనంద బాష్పాలతో కూడిన రుద్రాక్షమాలను ధారణ చేసి పరమేశ్వరుడికి అభిషేకం చేయడానికి స్ఫటికలింగం కానీ, పాదరసలింగం కానీ, లేక మృత్తికాలింగమైనా సరే ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే ఇంటిలో ఉంచి నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 శంభో అంటూ చెంబెడు నీళ్లు పోసినా చాలు, మన జీవితం ధన్యమై తీరుతుంది. ఆసుతోషుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని మనపై ప్రసరింపచేస్తాడు సుమ. తుమ్మిపూలు పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి. మారేడు దళం పరమేశ్వరుడికి సమర్పించేటప్పుడు గంధం రాసి ఆ మారేడు దళం అడుగు భాగం ఉన్నటువంటి ఈయన భాగం పరమేశ్వరుడికి తాకుతున్నట్టుగా కనుక ఉంచితే అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదిస్తాడు అని కూడా శాస్త్రంలో దాగిన నిగూఢ రహస్యం. అంతేకాకుండా
ఉమ్మెత్త పువ్వుతో పాటు మారేడు దళంతో పాటుగా తుమ్మి పువ్వు, ఈ మూడింటిని కలిపి స్వామివారికి గనక సమర్పిస్తూ ఓం మిథనపతయే నమః అని చెప్పేసి మనస్ఫూర్తిగా ధ్యానిస్తే చాలండి, మీ అభీష్టములన్నీ కూడాను నెరవేరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:56. తిథి నవమి మధ్యాహ్నం 12:43 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 9:05 వరకు. వర్జం రాత్రి 3:23 నుంచి 5:11 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:31 వరకు. మరల మధ్యాహ్నం 2:59 నుంచి 3:43 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:14 నుంచి 1:02 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం సోమవారం. సోమవారం రోజున మనం చంద్రుణ్ణి పూజించుకోవడం ద్వారా, శివుణ్ణి పూజించుకోవడం ద్వారా, గౌరీదేవిని పూజించుకోవడం ద్వారా మనసుకు ప్రసన్నత ఏర్పడి మనం చేసేటువంటి ప్రతి పని, ప్రతి ఆలోచన కూడా సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. జాతకంలో కానీ గోచారంలో కానీ చంద్రగ్రహ దోషాలు నివారించబడుతుంటాయి. అతి సామాన్యంగా చంద్రుడు ప్రతి 2.5 రోజులకి కూడా ఒక రాశి మారిపోతుంటాడు కాబట్టి, ఒక రాశి బాగుంటే ఇంకో రాశి బాగుండకపోవడం అనేది సహజమే కాబట్టి, మనకు నిత్యము కూడా చంద్రుని యొక్క అనుగ్రహం సిద్ధించడం కోసం ప్రతిరోజు కాసిని బియ్యం దానం చేయడం, లేదా దేవుడి దగ్గర ఒక కలశం పెట్టుకుని ఓ 2 గుప్పెళ్ళు బియ్యం దాంట్లో వేసుకుంటూ ఉండడం దక్షిణతో సహా, అది వారానికో 10 రోజులకో ప్రసాదాలు పంచేటువంటి దేవాలయంలో సమర్పించడం లాంటి పనులు చేస్తే చంద్రగ్రహ దోషం నివారించబడుతుంది. అలాగనే కనీసం సోమవారమైనా మనం శంకరుణ్ణి, గౌరీదేవిని ఆరాధించడం ద్వారా, చంద్రుణ్ణి ఆరాధించడం ద్వారా ఆ సత్ఫలితాన్ని మనం సాధించుకోగలుగుతాం. అలాగనే ఈరోజు 28వ శుభదివసం ధనుర్మాసంలో. 28వ పాశురం ద్వారా గోదాదేవి అంటోంది, మేము అమాయకులం, పల్లెవారం తెల్లవారగానే సద్ది తాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలం తిరిగి ఇంటికి చేరుతూ ఉంటాం. నువ్వు మాకు మహాభాగ్యాన్ని ప్రసాదించావు. నీతో కూడా ఉండడమే మాకు అదృష్టం. ఈ బంధాలు అన్నిటినీ కూడా, మిగిలిన బంధాలన్నీ తొలగించుకుని నీతో ఉండేటువంటి అనుబంధాన్ని పెంచుకున్నాం. ఇది తెగదు, తెంచలేము మేము. అందుకే మా గోపికా కులం ధన్యమైపోయింది. పరిపూర్ణమైనటువంటి కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నువ్వు గోవిందుడివి. మాకు లోక మర్యాద ఏమాత్రం తెలియక కృష్ణ గోవింద అని పిలుచుకుంటూ ఉంటాం. అందుకు కోపగించుకోకు. జ్ఞానులు పొందవలసినటువంటి ఆ పర అనేటువంటి వాయిద్యాన్ని మాకు ఇవ్వను అనకు. నీతో కలిసి ఉండడం వలన ఆ కలిసి ఉండడమే సుఖమని భావించేటువంటి మా మీద కృప చూపిస్తూ మా యొక్క
కోరికను నెరవేర్చు అని స్వామివారిని శరణాగతి చేశారు. తమను అనుగ్రహించి వ్రతాన్ని పూర్తి చేయించమని, ఆశీర్వదించమని, తమ తప్పులను క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నారు. నేటి ఆణిముత్యాలు. మనం ఇతరులకు చేసేది సేవ మాత్రమే, సహాయం కాదు. ఇంద్రియములు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, పవిత్రంగా ఆలోచిస్తున్నాయి అనుకోండి, పరమ ప్రశాంతంగా ఉండి 10 మంది ప్రశాంతంగా ఉండే పనులే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, అజామీలుడు పుట్టుకతో పాడైపోయినవాడా? ఎంత పైకెక్కి నించున్నవాడు, శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై. ధర్మసంశీలుడై అంటే పని చేస్తాడు. ఏదైనా పని చేసే ముందు సంకల్పం ఒకటి ఉంటుంది కదా, లోపల నుంచి ముందు సంకల్పం వస్తుంది, తర్వాత కర్మ ఉంటుంది. అలాగే ధర్మసంశీలుడై అన్న మాటకు అర్థం ఏంటంటే మనసు ఏదో చేయమంటుంది, ఆయన వెంటనే ఏమంటాడంటే అజామీలుడు ఆలోచిస్తాడు, అలా చెయ్యొచ్చని శాస్త్రం ఒప్పుకుందా అని ఆయన ప్రశ్న వేసుకుంటాడు. చెయ్యమని శాస్త్రం అంగీకరించింది అన్నాడు అనుకోండి, చేస్తాడు. చక్కెర పొంగల్ తినాలనిపిస్తోంది, తినచ్చా? తప్పేం లేదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు చక్కెర పొంగల్ తింటే తప్పే ఉంది, ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా తినచ్చు. కాబట్టి రేపు చక్కగా ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి చక్కెర పొంగల్ తిందుగానివి, నీ కోరిక తీరుస్తాను అంటాడు. అంటే ఇప్పుడు శాస్త్రం అంగీకరించిన రీతిలో చేస్తాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అంటే చదువుకున్నవాడే కాడు, ఆచరణలోకి తెచ్చుకున్నవాడు. ధర్మశంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు. ఒక్క వేదం కాదు, ఉపనయనం చేసుకుని ఓ వేదం చదువుతారు, మళ్ళీ ఇంకో కొత్త వేదాలు చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి. కొన్ని వేదాలకి అన్ని వేదాలు చదువుకున్నాడు. అంటే వేదమూర్తులైన అన్న మాటకి పరిపూర్ణంగా అధికారాన్ని పొందాడు. ధర్మ సంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు. నువ్విది చెయ్యి అని ప్రయత్నపూర్వకంగా ఎప్పుడూ ఇది చెయ్యాలి సుమా అని చెప్పనివి కొన్ని ఉన్నాయి, కానీ అవి తనంత తాను చేస్తూ ఉంటాడు. ఏవవి అంటే అనయము, అంటే ఒకరోజు చేసేవి కావు, ఎప్పుడు ఏదో గురు పౌర్ణమి నాటి చేయడం కాదు, ఎప్పుడూ చేస్తాట. ఎప్పుడు ఏమిటిట? గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు. గురువు కన్నా దైవం ఇక లోకంలో లేదు. గురువుకి చేసేటటువంటి ఉపకారాలలో మహోపకారం ఏది అంటే గురువు గారి శరీరానికి కలిగే ఖేదాన్ని తగ్గిస్తారు. ఎందుకు తగ్గిస్తారు అంటే గురువు శరీరంలోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, మంచి చెప్పేవాడు ఏడి మళ్ళీ శాస్త్రాన్ని చెప్పేవాడు? ఆయన ఉండాలి గురువు శరీరంలో. అంటే ఆ శరీరము ఖేదపడకుండా రక్షిస్తే ఆయన శిష్యులను అనుగ్రహిస్తాడు. గురువుగారి శరీరానికి కలిగే బడలిక తగ్గించడాన్ని శుశ్రూష అంటారు. అంతేగాని అది ఇంకొక విశేషానికి వచ్చింది కాదు. కాబట్టి కోరి గురువు గారికి శుశ్రూష చేసేవాడు. గురువుగారు మీకు కూరగాయలు కాదు నేను తెచ్చి పెడతాను, గురువుగారు కాళ్ళు ఒత్తుతాను, గురువుగారు ఇంట్లో పని నేను చేసి పెడతాను అని చేసి పెట్టేవాడు. ఎవరో ఇన్ని చదువుకున్నవాడు. అంటే అహంకారం గెలిచి గురువుల పెద్దలైన వారు కనపడితే, పెద్దలైన వారంటే నాకన్నా చదువుకున్న వాళ్ళ అని కాదు ఆలోచించడం, వయసులో తనకన్నా పెద్దవాళ్ళు గౌరవించేవాడు అంతే. అతిథి ఈశ్వర స్వరూపం. ఏదో అతిథి వచ్చాడని అన్నం పెట్టి పంపించడం కాదు. అందుకే అన్నం పెట్టడంలో కూడా మర్యాద ఉంటుంది. చందనం ఇస్తారు ఆఖరణ, చందనం అలదుకుని లేస్తారు భోజనం అయిన తర్వాత. ఎందుకని అంటే ఉపచారం. అతిథిని ఈశ్వర స్వరూపంగా చూసి లోపల క్షుద్బాధ ఉపశమించింది. సంస్కృతంలో క్ష వేస్తే భరించలేనిది అని గుర్తు. క్షుత్ అంటే ఆకలి, భరించలేరు, మంట లోపల. ఆ మంట చల్లారింది. ఇప్పుడు అమ్మయ్యా ఆ ఆకలి మంట చల్లారి ఒంటికి చిరుచెమట పడుతుంది. మీకు ఇప్పుడు శరీరానికి కూడా చల్లతనం కావాలి అని ఆ చందనాన్ని తీసి వచ్చినటువంటి అతిథికి అలదుతారు. కొద్దిగా చందనం రాసి పంపిస్తారు. అందుకే భోజనం అయిపోయిందని గుర్తు ఏంటంటే చందనం బొట్టు పెట్టుకుని వెళ్ళిపోతారు. కాబట్టి అతిథిని సేవించాడు ఈశ్వర రూపంగా. అనయము గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములందు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల బడసినాడు.
అనేక మంత్రముల యొక్క సిద్ధిని పొందాడు. అంటే ఆ మంత్రాధిష్టాన దేవతలందరూ ఆయనకి వశవర్తులయ్యారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇలా భీష్ముడు అంగీకరించగానే సత్యవతి కృష్ణాద్వైపాయన మునిని స్మరించింది. వెంటనే వేదమంత్రాలను పఠిస్తూ అక్కడ వ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యాడు. పిలుస్తూనే వచ్చాడు మహావిష్ణువు. సత్యవతి ఆనందంతో పొంగిపోయి కుమారుణ్ణి ఆలింగనం చేసుకుంది. ఆనందాశ్రువులను విడిచిపెట్టింది. సత్యవతికి ప్రథమ పుత్రుడైన వ్యాస మహర్షి తన కమండలంలోని పవిత్ర జలాన్ని ఆమె మీద చల్లి నమస్కారం చేసి ఇలా అన్నాడు: భవత్యా యది బిప్రేతం తదహం కర్తుమాగతః షాధిమాం ధర్మతత్వజ్ఞే కరవాణి ప్రియం తవ. తల్లి, నీకు ధర్మతత్వం గురించి బాగా తెలుసు. నీ కోరిక తీర్చడానికి నేను వచ్చాను. నన్ను ఆదేశించు తల్లి. నిన్ను సంతోషపరచడానికి నేనేమి చెయ్యాలో చెప్పు అన్నాడు. ఇంతలో రాజపురోహితుడు అక్కడికి వచ్చి వ్యాస మహర్షిని పూజించాడు. ఆయన ఆ పూజను స్వీకరించి ఆనందించాడు. ఆసనం మీద కూర్చున్న తరువాత సత్యవతి ఆయనతో, ఓ వ్యాస, తల్లిదండ్రులిద్దరికీ పుత్రుడి మీద సమానాధికారం ఉంటుంది కదా. తండ్రి పుత్రుడికి యజమాని అయినట్లే కదా. తండ్రి పుత్రుడికి యజమాని అయినట్లే తల్లి కూడా అయి ఉంది కదా. ఇందులో ఎలాంటి సందేహము లేదు. బాగా దీన్ని వినండి. ఓ బ్రహ్మర్షి, ఇక్కడే ధర్మ సందేశాలు కలుగుతుంటాయి చాలామందికి. మళ్ళీ మళ్ళీ వింటే మీకు ధర్మ సందేశాలు కలగవు. అదిగాక వ్యాసుడిలాగా మనం ఉండటానికి వీల్లేదే. మనం ప్రత్యక్షంగా అవుదామా చూస్తాం. పిలుస్తూనే మహాయోగి, ఓ బ్రహ్మర్షి, నా పూర్వజన్మ పుణ్యం వల్లనో దైవయోగం వల్లనో నువ్వు నాకు పెద్ద కొడుకు అయినట్లుగానే విచిత్ర వీరుడు చిన్న కొడుకు అయ్యాడు. అతడికి తండ్రి వైపు నుండి భీష్ముడు అన్న అయినట్లుగానే తల్లి వైపు నుండి నువ్వు అన్నవు. ఈ భీష్ముడు సత్యాన్ని పాటిస్తున్నాడు. రాజ్యపాలన, సంతాన దృష్టి ఇతడికి లేవు. వాటి పట్ల ఇతడికి కోరిక కూడా లేదు. కాబట్టి నీ సోదరునికి పరలోకహితం కోసం, నీ సోదరునికి వంశరక్షణ కోసం భీష్ముని మాటను, నా ఆదేశాన్ని పాటించు నాయన. సర్వ ప్రాణులపైన దయ ఉంచి వాటి రక్షణ కోసం నేను చెప్పింది నువ్వు చెయ్యి. నువ్వు అంతఃకరణ శుద్ధి గలవాడువు. నీ సోదర భార్యలందు సంతానాన్ని కనటానికి నువ్వే సమర్థుడువు అంది. వ్యాసుడు తల్లిని, సోదరుణ్ణి చూస్తూ, అమ్మా, నీకు తెలియని ధర్మం లేదు. లౌకిక పారలౌకిక ధర్మాలు నీకు తెలుసు బాగా. నీ ఆజ్ఞను పాటిస్తాను. నీ కోరిక తీరుస్తాను. సోదరుని కోసం మిత్రరాజులతో సమానమైన కొడుకులను ప్రసాదిస్తాను. అయితే విచిత్ర వీరుడి భార్యలిద్దరూ నేను చెప్పినట్టుగా 1 సంవత్సరం పాటు నియమం తప్పకుండా వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడు వారు పరిశుద్ధులవుతారు. నన్ను సమీపించగలుగుతారు. అసలు నన్ను చూడగలుగుతారు. లేకపోతే ఈ రూపం చూడలేరు. అమ్మా, సోదరుడు, రాజపురోహితుడు, మీరు ముగ్గురు నన్ను చూసినట్టుగా వాళ్ళు చూడలేరు. ఈ రూపంతో చూడలేరు. లేకపోతే వారు నా దగ్గరకు రాలేరు, నన్ను చూడలేరు అన్నాడు. సత్యవతి, నాయన వ్యాస, ఈ కార్యం ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఎందుకంటే అరాజకేషు రాష్ట్రేషు ప్రజానాథ వినశ్యతి నశ్యంతి చ క్రియా సర్వాః నాస్తి పుష్టిర్న దేవతాః నాస్తి వృష్టిర్న దేవతాః. రాజ్యంలో లేకపోతే ప్రజలు అనాథలై నశిస్తారు. యజ్ఞదానాది ధర్మ కార్యాలు జరగవు. అలాంటి రాజ్యంలో
వానలు పడవు. రక్షణ లేకపోవటం వలన అధర్మం వ్యాపించి ఉంటుంది. అటువంటి రాజ్యానికి దేవతానుగ్రహం ఉండదు. అంటే దేవతలు ఆ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఇటువంటి రాజ్యాన్ని పాలించడం కష్టం కాబట్టి శీఘ్రంగా నువ్వు వీరి నుండి పుత్రులను కను. ఆ పుట్టిన బిడ్డలను భీష్ముడే పెంచి పెద్ద చేస్తాడు, తీర్చిదిద్దుతాడు అంది. వ్యాసుడు, తల్లి, నేను చెప్పిన నియమాన్ని పాటించకుండా ఈ కార్యాన్ని ఇప్పుడే గనుక చేయవలసి వస్తే నా ఈ వికార రూపాన్ని వారు సహించాలి. ఏమాత్రమూ భయపడకుండా నా దుర్గంధాన్ని, నా భయంకరమైన ఘోర రూపాన్ని, నా వేషాన్ని, చిత్రమైన ముళ్లతో శరీరమైనటువంటి ఈ శరీరాన్ని భరించగలిగితే ఈరోజే అంబిక ఉత్తమ పుత్రుడికి జన్మనిస్తుంది అని చెప్పి, సరే మంచిది, ఆమెను నా కోసం ఏకాంతంలో ఎదురు చూడమను అని అంతర్ధానమయ్యాడు. 1 సంవత్సరం వ్రతం ఇచ్చింటే ఎంత బాగుండో, అసలు టైమే ఇవ్వలేదు. సత్యవతి అంబికను పిలిచి, అమ్మాయి, ధర్మప్రధానమైన మాటను చెబుతున్నాను విను. నా దురదృష్టం వల్ల ఇంతటితో భరత వంశం నశించిపోయే ప్రమాదం ఏర్పడింది. అది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. నశిస్తున్న పితృవంశాన్ని బాధపడుతూ ఉన్నటువంటి నన్ను చూసి భీష్ముడు నాకు ఒక ఆలోచన చెప్పాడు. అది నెరవేర్చటం నీ చేతిలో ఉంది. ఈ వంశము నాశనం కాకుండా ఉండాలంటే నువ్వు సంతానాన్ని కనాలి. నీకు పుట్టిన పుత్రుడే రాజవుతాడు, ఈ మహారాజ్యాన్ని పాలిస్తాడు అని సత్యవతి ధర్మ సూక్ష్మాలెన్నో చెప్పి అంబికను అంగీకరింపజేసింది, మెల్లగా తయారు చేసింది. బ్రాహ్మణులకు, దేవవృషులకు, అందరికీ అతిథులకు భోజనం పెట్టి సంతోషపరిచింది కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సత్యవతి ఋతుస్నాత అయినటువంటి అంబికను అలంకరించి శయ్యాగృహానికి తీసుకొని వచ్చి ఇలా అంది, అమ్మా, నీకు ఒక బావ ఉన్నాడు. అంతవరకు ఏం చెప్పలే. అర్ధరాత్రి సమయంలో నీ దగ్గరకు వచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. అతడి కోసం నిరీక్షిస్తూ ఉండు. చీకటి, జాగ్రత్త, ప్రశాంతమైన హృదయంతో ఆయనకు అనుకూలంగా ప్రవర్తించు అంది. అంటే నా పెద్ద కొడుకు అని అర్థం. అంబిక శయ్యపై పడుకొని భీష్ముణ్ణి, ఇతర కురువంశ శ్రేష్ఠులను తలుచుకుంది. ఏం పరీక్షనో ఇది, నాకేమవుతుందో. సత్యవతి, సత్యవాది అయినటువంటి వ్యాస మహర్షి, సత్యవాది ఆమె వద్దకు వచ్చాడు. అప్పుడు అంబికకు గదిలోని రత్నదీపాల కాంతులతో వ్యాసుడి శరీరం నల్లగా కనిపించింది. రత్నదీపాలు మాత్రమే ఉన్నాయి, ఇంకే దీపాలు లేవు. రత్నాలు ఉంటాయి కదా, అవే వెలుగునిస్తున్నాయి. అక్కడ పెట్టారు అట్లా చీకటి. ఆ రత్న దీపాలు అట్లా వెలుగుతూ ఉన్నాయి, రత్న దీపాలు వెలుగుతూ ఉన్నాయి. నల్లగా ఆ వ్యాసుడి శరీరం నల్లగా కనిపించింది. జటలు రాగి రంగుల్లో మెరిసిపోతూ కనిపించాయి. కళ్ళు వెలిగిపోతూ కనిపించాయి. గడ్డాలు, మీసాలు కపిలవర్ణంలో కనిపించాయి. ఆ భయంకరమైన రూపాన్ని చూసింది అంబిక. భయంతో కళ్ళు మూసుకుంది. ఇక నా చేతగా చూడలేనని కళ్ళు తెరవలేదు. మహర్షి తల్లి ఆజ్ఞను పాటించి సత్యవతి వద్దకు వచ్చాడు. సత్యవతి అంబికకు గుణవంతుడైనటువంటి పుత్రుడు పుడతాడా అని అడిగింది. అంబికకు తన మంత్రజలాన్ని వేశాడు, వెళ్ళి స్పర్శించాడు. ఒక్క పరిమంతే, అంతే, స్పర్శతోనే పిల్లలు. అప్పుడు వ్యాసుడు చెప్పాడు, తల్లి, నీ కోడలికి ధీమంతుడు, పరాక్రమవంతుడైన కొడుకు పుడతాడు. అతడు మహావిద్వాంసుడవుతాడు. అతనికి 10,000 ఏనుగుల బలం ఉంటుంది. అతడికి 100 మంది కొడుకులు పుడతారు. అయితే తల్లి చేసిన దోషం వల్ల అతడు గుడ్డివాడవుతాడు అన్నాడు. ఎందుకంటే ఆ భయంకర రూపాన్ని చూసి కళ్ళు మూసేసుకుంది. దగ్గరకు వచ్చి తనను ముట్టబోయే లోపల కళ్ళు మూసేసుకుంది.
అప్పుడు సత్యవతి ఆ చివరి మాటను విని విలవిలా ఆడిపోయింది, ఏడ్చింది. దీనురాలై, నాయన, గుడ్డివాడు రాజు కావడం తగినది కాదు కదా, కనుక వంశాన్ని రక్షిస్తూ వంశాన్ని వృద్ధి చేయగల మరొక పుత్రుని అనుగ్రహించు అంది. అప్పుడు అంటాడు వ్యాసుడు, అలాగేనని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. అలాగే కాని అని. కొంతకాలానికి ప్రసవ సమయం వచ్చి అంబిక ఒక అందపుత్రుణ్ణి కన్నది. సత్యవతి ఎంతో బాధపడింది. రెండవ కోడలైనటువంటి అంబాలికని పిలిచి, అంబక అయిపోయింది కదా, అంబాలికని పిలిచి మాట్లాడి ఒప్పించింది. అదే మాదిరిగా చెప్పి వ్యాస మహర్షిని పిలిచింది. మళ్ళీ వ్యాసుడు అంబాలిక దగ్గరకు చేరగానే మళ్ళీ అదే విధమైన కథ జరిగింది. అదే విధమైన చీకటి, అదే విధమైన రత్నకాంతులతో ఆ ఒక వెలుతురు. ఆ విచిత్రంగా ఉన్నాడు. ఆ రోజు ఇంకా విచిత్రంగా ఉన్నాడు. ఆయన రూపమే అటువంటిది. వ్యాసుడు రూపం అంటే ఏమనుకున్నారు? వ్యాసుడు అంటే కృష్ణుడిలాగా ఉంటాడు అనుకున్నారా? వ్యాసుడు అంబాలిక దగ్గరకు చేరగానే ఆమె భయంతో, విషాదంతో తెల్లబడిపోయింది. భయంకరంగా భయం వచ్చేసింది, వణికిపోయింది. ఒళ్ళంతా తెల్లబడిపోయింది. ఆవిడికి వణుకు వచ్చేసింది, భయపడింది. ఆ భయంకరమైన రూపాన్ని కేవలం ముట్టుతున్నాడంతే, ఇంకేం కౌగలించుకోడు చేయడు. ముట్టడానికి వచ్చాడంతే, ఇట్లా అంతే. అంతట్లోపల భయపడింది. వ్యాసుడు ఆమెతో, ఓ అంబాలిక, వికారిగా కనిపిస్తున్న నన్ను చూసి నువ్వు తెల్లబోయావు గనుక నీ కుమారుడు పాండు వర్ణంతో ఉంటాడు, జనులు అతన్ని పాండు నామంతోనే పిలుస్తారు అని చెప్పి బయటకు రాగానే సత్యవతి పూర్వంలాగానే వ్యాసుడిని ఒకసారి ఎలాంటి పిల్లవాడు పుడతాడు అని అడిగింది. వ్యాసుడు, అమ్మా, అంబాలికకు పుట్టే పుత్రుడు పాండు రోగి అవుతాడు అన్నాడు. సత్యవతి, నాయన, ఏమీ అనుకోవద్దు, మరో బిడ్డను ప్రసాదించు. ఏంటి పాండుని, పాండు రోగంతో ఉండేవని రాజు చేయటమా? అయ్యో, ఏమీ కర్మ నాకు, మరో బిడ్డను ప్రసాదించు నాయన అంది. అందుకు వ్యాసుడు లీల కదా ఒప్పుకున్నాడు. కొంతకాలానికి అంబాలిక పాండు దేహంతో ఉన్నటువంటి కుమారుణ్ణి కన్నది. అతడు దివ్య కాంతితో ప్రకాశిస్తూ పెరిగాడు. ఈ పాండురాజు పుత్రులే పాండవులు. తర్వాత సత్యవతి పెద్ద కోడలైనటువంటి అంబికను మళ్ళీ వ్యాసుడి వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించింది. మళ్ళీ పెద్ద కోడలు అడిగింది. ఎందుకంటే ఆవిడకి తృప్తి కాలే. పెద్దవాడు గుడ్డివాడు, రెండోవాడు పాండురోగి. అయ్యో, ఏమిటి కర్మ అని మళ్ళీ ప్రారంభం చేసి మళ్ళీ పెద్ద కోడలను ఒప్పించి ఆమె వ్యాసుడి వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించింది. మళ్ళీ అదే కథ జరిగింది. ఆమె వ్యాసుడి రూపాన్ని, శరీర వాసనను తలుచుకొని భయపడిపోయింది. మళ్ళీ అత్తగారి మాటను పాటించలేదు ఆవిడ. అప్పుడేం చేసింది? అమ్మో, అస్సలు చూడటానికి అయ్యలేదు, భయంకరమైన ముళ్ళ శరీరం, అది దుర్వాసన, అసలు ఉండలేనక్కడ, భయంకరమైన జటలు. ఆ అమ్మో, అంతటితోనే నాకు చాలైపోయింది. అందుకని అసలు చూడలేక కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు నేను వెళితే చచ్చిపోతాను, ఇక నా చేత కాదు. చాలా దగ్గరగా ఉండేటువంటి దాసీని, తన దాసీని నగలతో అలంకరించి ఆవిడలాగానే చేసేసింది మొత్తం. తనకు బదులుగా శయ్యాగృహంలోకి పంపింది, నెట్టేసింది లోపలికి. వ్యాసుడు రాగానే ఆమె ఎంతో సంతోషంతో స్వాగతం పలికింది. ఈవిడికేం భయం కాలే, ఆనందపడిపోయింది. సంతోషంతో లోపలికి రమ్మనింది, నమస్కారం చేసింది, ఆయనకు సేవలు చేసింది, ప్రదక్షిణాలు చేసింది. ఆ సేవలు చేసి కాళ్ళనంతా పిసికింది, చెయ్యిని పిసికింది, కాళ్ళని పిసికింది, జటలంతా దువ్వింది. మహర్షి అంతే, ఆ మహర్షి కళ్ళే మూసుకున్నాడు అంతే, ఇంకేం లేదు. ఏం చేశాడు అది తెలియదు. ఆ మహర్షి ఆమెను అనుగ్రహించాడు, కేవలం చెయ్యి ఇట్లా పెట్టాడంతే. అక్కడి నుంచి వెళ్ళిపోతూ, ఓ శుభాంగన, ఇకపై నువ్వు దాసిగా ఉండవు, నీ కడుపున ఒక శ్రేష్టమైన కొడుకు పుట్టబోతున్నాడు.
ధర్మాత్మా భవిత లోకే సర్వబుద్ధి మతాం వరహ. అతడు ప్రపంచంలో ధర్మాత్ముడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అవుతాడు అన్నాడు. అతడే విదురుడు. ముందు విదురుడు కృష్ణద్వైపాయనుడి కొడుకు విదురుడు. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. ఈ ముగ్గురికి తండ్రి ఒక్కడే కాబట్టి విదురుడు ధృతరాష్ట్ర పాండవులకు తమ్ముడు అయ్యాడు. అవును కదా, ఒకే తండ్రి కదా. మాండవుడి శాపం వల్ల ధర్ముడే విదురుడిగా పుట్టాడు. అప్పుడు మాండవుడి శాపం తెచ్చుకున్నాం, శాపం ఉంది కదా. ఆ విదురుడు అర్థశాస్త్రం తెలిసినవాడు, కామక్రోధాలను విడిచిపెట్టినవాడు. వ్యాసుడు తల్లి వద్దకు వచ్చి అంబికా తనను మోసగించడాన్ని, దాసికి కొడుకు పుట్టడాన్ని చెప్పాడు. అంతా చెప్పాడు, అమ్మా ఇది జరిగిందమ్మా అని. అలా మాతృరుణం తీర్చుకొని ఆమె అనుమతి పొంది వ్యాసుడు అక్కడే అంతర్ధానమై, ఇంకా పిలిచినా రానమ్మా నేను అని చెప్పి వెళ్ళాడు. ఇక మళ్ళీ ఇదే పని నాకు. ఇలా వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల ఈ ముగ్గురు బాలురు దేవకుమారులాగా తేజస్సుతో వెలిగిపోతూ కురువంశాన్ని వృద్ధి చేసేవారయ్యారు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జనమేజయుడు మహర్షి ధర్ముడు ఎందుకు శాపాన్ని పొందాడు? శాపాన్ని పొందేటంత తప్పును అతడేమి చేశాడు? ఏ బ్రహ్మర్షి శాపం వల్ల శూద్ర జాతిలో జన్మించాడు అని అడిగాడు వైశంపాయన మహర్షి. ఓ రాజా, పూర్వము మాండవ్యుడు అనేటువంటి ఓ ప్రసిద్ధికెక్కిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహాతపస్వి, మహాయోగి, మహర్షి. తన ఆశ్రమం సమీపంలో ఒక చెట్టు నీడలో 2 చేతులు పైకెత్తి మౌనాన్ని పాటిస్తూ కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఆ తపోదీక్షలో చాలా కాలం గడిచిపోయింది. పూర్వవృత్తాంతం చెప్తున్నారు. చాలా కాలం గడిచిపోయింది. ఒకనాడు కొంతమంది దొంగలు దొంగలించిన సొమ్ముతో ఆయన ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. తాము దొంగలించినటువంటి సొత్తునంతా ఆ మహర్షి ఆశ్రమంలో దాక్కున్నారు. ఆ దొంగల కోసం వెతుకుతూ వారి వెనకాలే రాజభటులు కూడా మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించారు. మహర్షితో వారు, ఓ పెద్దాయనా, ఇక్కడికి వచ్చిన దొంగలు ఎటుపోయారో చెప్పు, మేము వేగంగా వెళ్ళి వాళ్ళను పట్టుకోవాలి అని అన్నారు. వారి మాటలు విని మహర్షి ఏమీ మాట్లాడలేదు, నోరే విప్పలేదు. అప్పుడు భటులే లోపలికి వెళ్ళి అంతా వెతికి దొంగలను పట్టుకొని దొంగ సొత్తును స్వాధీనం చేసుకొని మహర్షి వద్దకు వచ్చారు. వారికి ఆయన మీద కూడా అనుమానం కలిగింది. ఈ మహర్షి కూడా తక్కువ వాడు కాదు, ఈతడు కూడా దొంగే అని సందేహించి దొంగలతో మహర్షిని కూడా బంధించి మహారాజు గారి ఎదుట నిలిపి అన్ని సంగతులు చెప్పారు. మహారాజు గారు అందరికీ మరణదండన విధించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మహర్షి గురించి తెలియని సైనికులు ఆయనను శూలంపైకి ఎక్కించి వెళ్ళిపోయారు. మాండవ్య మహర్షి ధర్మాత్ముడు, బ్రహ్మర్షి కావటం చేత అన్నపానాలు లేకుండా అలానే జీవించి ఉన్నాడు. అలా ప్రాణాలు కాపాడుకున్న ఆ మహర్షి ఒకనాడు ఋషులను స్మరించి తన వద్దకు రప్పించుకున్నాడు. అప్పుడు వారు రాత్రి సమయంలో పక్షి రూపాలతో అక్కడికి వచ్చి శూలంపై నుండి బాధపడుతూ తపస్సు చేస్తున్నటువంటి ఆ ఋషిని చూసి ఎంతో దుఃఖించారు. శ్రోతుమిచ్చామకే బ్రహ్మన్ కిం పాపం కృతవనాపి ఏనేక సమనుప్రాప్తం శూలే దుఃఖ భయం మహత్. ఓ మాండవ్య మహర్షి, ఏ పాపం చేసి ఇక్కడ శూలంపై కూర్చోబడ్డావు? ఇంతగా దుఃఖాన్ని భయాన్ని ఎందుకు అనుభవిస్తున్నావు అని అడిగారు ఆ దేవతలు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.